నా పేరు నమ్మూరి వెంకటరమణ. నమ్మూరు వైన్ షాప్ ఉంది నాకు. నిన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ చేసి బండ బూతులు తిట్టినాడు. నేను కూడా అదే విధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంత్రులను పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మేము పార్టీ కోసం ఎప్పటి నుంచో కూడా ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కృషి చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా ఎవరో తాగుబోతులను దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటా మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి చాపేయాలని బెదిరించాడు. చాపేయలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి టాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. దానికి ఈరోజు పోలీస్ కేసు పెడుతున్నాము. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ దగ్గుబాటి ప్రసాద్ చాలా ఇది లోకేష్ సార్ దృష్టికి కానీ చంద్రబాబు దృష్టికి కానీ పోవాలి. ఇది తెలుసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొత్తం అర్బన్ అంతా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి ఒకటే చెప్తుండేది, వెంటనే ఆయన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలనేసి అందరూ కోరుకుంటారు. మీరు కూడా అదే విధంగా చేయాలని మేము వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంతగా బరి తెగించలేదు. ఈయన బరి తెగించినట్టు టీడీపీలో కూడా ఎవరూ లేరు. ఈయన ఒక్కడే ఏమో అంత పోటుగాడు అన్నట్లు బెదిరిస్తున్నాడు అందరు. నేను అది కొంత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ వైన్ షాప్ కాడి నుంచే వైన్ షాప్ నాకు తగిలినప్పటి నుంచి గంగారావు అనే అతను నాకు వైన్ షాప్ తగులుతానే అక్కడే జేఎన్టీయూలోనే నువ్వు వచ్చి ఎమ్మెల్యేని కలిసాలా అనేసి బెదిరించినాడు ఆడాను. అయినా కూడా మేమేమి ఎవరికి బెదరలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు మేము పార్టీ ఎప్పటి నుంచి వాడు నిన్నామని ఈ పొద్దు వచ్చినాడు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం పార్టీలో. పార్టీ కోసం ఎంతో కృషి చేసినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఎంతోమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మేము మా శాయశక్తులుగా కృషి చేసినాం. మా గ్రామంలో ఫ్యాక్షన్ పెట్టుకొని భూములు కూడా అమ్ముకున్నాము ఫ్యాక్షన్ కోసం, పార్టీ కోసము. కానీ నిన్న ఈ పొద్దు వచ్చి అందరినీ బెదిరిస్తే ఎవరు బెదరలేదు, ఎవరు బెదరకూడదు కూడా. కాబట్టి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం ప్రతి ఒక్కరు భూమి విషయంలో కానీ ఫ్లాట్ల విషయంలో కానీ మొత్తం చికెన్ అమ్మేవాడు, మటన్ అమ్మేవాడు, ఉప్పు ఊరగాయలతో సహా అందరితోనూ బెదిరిస్తున్నాడు. స్టోర్ వాళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలకు ఇవ్వలేదు, ఎవరు చెప్పినా ఇవ్వలేదు. అంతా పాతల్లే పెట్టుకొని ఒకరోజు